మనం ఇప్పుడు లాగరిథమ్స్ అనే చాప్టర్ చూస్తున్నాం. ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐఐటి అడ్వాన్స్లో కానీ మెయిన్స్లో కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ కాన్సెప్ట్స్ అనేది ఇండైరెక్ట్గా వేరే చాప్టర్స్లో చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం. చాలా చాప్టర్లు యూజ్ చేస్తుంటాం. సో ఎప్పుడైతే దీని మీద మీకు సరైన అవగాహన ఉండదో అప్పుడు వేరే చాప్టర్ల క్వశ్చన్ ఈ కాన్సెప్ట్ బేస్ తోటి దీంతో ఇంటర్లింక్ అయినప్పుడు స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతుంటారు. సో చేయగలిగే క్వశ్చన్స్ కూడా అంటే ఆ చాప్టర్ మీద మీకు ఏ చాప్టర్ అయితే చేస్తున్నారో ఆ చాప్టర్ మీద మీకు సపోజ్ ఫంక్షన్స్లో డొమైన్ క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి. డొమైన్ కనుక్కోవడం అనేది ఎంత అవగాహన ఉన్నా కూడా లాగరిథమ్స్ ప్రాపర్టీస్ లాగరిథమ్స్ చాప్టర్ మీద హోల్డ్ అనేది లేకపోతే స్టూడెంట్ అనవసరంగా మార్క్స్ లాస్ అవుతాడు. పోనీ ఇది 1 చాప్టర్ 2 చాప్టర్స్లో అంటే చాలా చాప్టర్లో మనం ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తుంటాం. కాబట్టి ఫౌండేషన్ 8th 9th వాళ్ళు కానీ ముందే ఇంటర్మీడియట్కి వెళ్ళేలోపు నేర్చుకుంటే బాగుంటుంది. అలాగే ఎవరైతే ఇంటర్మీడియట్లో ఆల్రెడీ ఉన్నారో సో మీరు ఏ చాప్టర్ చదువుతున్నారో దాంతో ప్యారల్గా ఇట్లాంటి మీరు ఏ టాపిక్స్ అయితే ఫ్రీక్వెంట్గా యూజ్ అవుతుంటాయో వేరే చాప్టర్స్లో అది నేర్చుకుంటే మీకు ఫలితం ఉంటుంది. లేకపోతే అనవసరంగా కొన్ని బిట్స్ మీరు లాస్ అవుతారు. సరే, ఇప్పుడు మన లాగరిథమ్స్ అనే టాపిక్లో సో లాగరిథమ్ డెఫినేషన్ సపోజ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అంటే ఏ పవర్ సంథింగ్ పవర్ ఈక్వల్ టు ఎన్ అయితే సో ఇప్పుడు లాగ్ ఎన్ ఇక్కడ బేస్ ఏంటి? ఎక్స్పోనెన్షియల్ బేసు ఏ. సో ఇప్పుడు లాగ్ ఆఫ్ ఎన్ విత్ బేస్ ఏ ఈస్ ఎక్స్ అవుతుంది. ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే దెన్ లాగ్ ఆఫ్ ది నెంబర్ విత్ బేస్ ఏ అంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్ ఏముందో లాగరిథమ్ బేస్ కూడా అదే ఉంటుంది. సో అది ఈక్వల్ టు ఏమొస్తుంది? ఇక పవర్ ఏది ఉందో అది వచ్చేస్తుంది. సో లాగ్ ఆఫ్ ఎన్ రైట్ సైడ్ ఉన్నది విత్ బేస్ ఏ ఈక్వల్ టు పవర్ ఏదైతే ఉందో అది వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ పవర్ ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ దానికి ఇన్వర్స్ ఫంక్షనే లాగ్ అవుతుంది. సపోజ్ మనకి 2 క్యూబ్ అనేది తెలుసు, ఆన్సర్ 8. ఇప్పుడు లాగ్ ఎయిట్ విత్ బేస్ 2 ఎక్స్పోనెన్షియల్ బేస్ ఏముందో లాగరిథమ్ బేస్ కూడా అదే ఉంటే ఇక్కడ పవర్ ఏది ఉందో అది వస్తుంది. అంటే ఇప్పుడు లాగ్ 8 బేస్ 2 వాల్యూ ఎంత? 3. అలాగే లాగ్ 243 విత్ బేస్ 3 వాల్యూ అడిగాడు అనుకోండి. 243 అంటే ఏంటి? 243 అంటే 3 పవర్ 5 కాబట్టి 3 పవర్ 5 ఈక్వల్ టు ఏంటి? 243. ఇప్పుడు లాగ్ 243 విత్ బేస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 5. సో లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అయితే దెన్ ఇప్పుడు రివర్స్ మన కింద నుంచి ఏంటి? ఇప్పుడు ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అంటే ఏం రాసాము? లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అని రాసాము. అలాగే రివర్స్ లాగ్ ఎన్ బేస్ ఏ ఎక్స్ ఈక్వల్ టు అయితే దాన్ని ఎక్స్పోనెన్షియల్లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుందంటే సో ఇది ఎక్స్పోనెన్షియల్ నుంచి లాగరిథమ్ మార్చితే ఇలా వచ్చింది. అలాగే లాగరిథమ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ మార్చినప్పుడు ఏమొస్తుంది? సో బేస్ ఏదైతే ఉందో లాగరిథమ్ బేస్ ఉందో అదే. సో ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. సో లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అయితే దెన్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. లాగ్ ఇక్కడ ఏ అనేది ఖచ్చితంగా లాగరిథమ్ లోపల ఏదైతే ఉందో అది పాజిటివ్ ఉండాలి. సో లాగరిథమ్ లోపల ఏముంది? ఎన్ ఒకటి ఉంది, ఏ ఒకటి ఉంది. ఆ రెండు కూడా ఖచ్చితంగా ఏం కావాలంటే పాజిటివ్ అవ్వాలి. అంటే ఏ పాజిటివ్ అవ్వాలి, ఎన్ కూడా పాజిటివ్ ఉండాలి. లాగ్ గుర్తుపెట్టుకోండి, లాగ్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. లాగ్ ఇన్సైడ్ ఆన్సర్ నెగిటివ్ ఉండొచ్చు కానీ లాగ్ ఇన్సైడ్ లాగ్ లోపల ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు. అంటే ఇక లాగరిథమ్ లోపల ఏముంది? ఎన్ అండ్ ఏ ఉంది కాబట్టి ఆ రెండు కంపల్సరీ పాజిటివ్ ఉండాలి. అదొక రూల్ గుర్తుపెట్టుకోండి. అలాగే బేస్ అనేది ఎప్పుడు కూడా 1 అవ్వకూడదు. లాగరిథమ్ బేస్ అనేది 1 అవ్వకూడదు. సో ఒక లాగ్ ఎన్ బేస్ ఏ మనం డొమైన్ ఏమన్నా డిస్కస్ చేయగలిగితే డొమైన్ అంటే సో తర్వాత వేరే చాప్టర్ ఫంక్షన్స్లో వస్తుంది. ఒక ఫంక్షన్ ఎక్కడైతే డిఫైన్డ్ అవుతుందో ఏ వాల్యూస్కి అయితే డిఫైన్డ్ అవుతుందో ఆ వాల్యూస్నే డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్ అంటాం. సో మనకి ప్రాబ్లం చేసేటప్పుడు దీని డొమైన్ కనుక్కునేటప్పుడు సో లాగ్ లోపల ఏదైతే ఉందో అది బేసిక్ రూల్ ఏంటి? లాగ్ లోపల ఏదైతే ఉందో అది పాజిటివ్ ఉండాలి. కాబట్టి ఎన్ పాజిటివ్ ఉండాలి, ఏ పాజిటివ్ ఉండాలి అండ్ సేమ్ టైం బేస్ అనేది నాట్ ఈక్వల్ టు 1 ఉండాలి. ఈ రూల్స్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా.
లాగ్ అనేది లోపల ఏదైనా ఉండనివ్వండి, కానీ అది ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి. బేస్ ఎప్పుడు కూడా 1 కాకూడదు. సో ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ నుంచి లాగర్థం ఫామ్. సో 3/5 = 243 అయితే అప్పుడు log 243 విత్ బేస్ 3 ఈక్వల్ టు పవర్ ఏది ఉందో అది వస్తుంది. అలాగే నెక్స్ట్ log 5/4 = 625 అని మనకు తెలుసు. ఇప్పుడు లాగర్థం ఆఫ్ 625 విత్ బేస్, లాగర్థం బేస్ 5 ఉంది కాబట్టి లాగర్థం ఆఫ్ 625 విత్ బేస్ ఇక్కడ ఏది ఉందో లాగర్థం బేస్ కూడా అదే ఉంటే అప్పుడు పైకి ఇక్కడ బేస్కి పవర్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ వస్తుంది. సో 4. సో log 65 బేస్ 5 అనేది ఎంత ఆన్సర్ 4. సో దీన్ని ఇలా కూడా రాయొచ్చు, తర్వాత వస్తుంది 625 అంటే రాయొచ్చు 5/4 బేస్ 5. సో పవర్ ఏదైతే ఉందో నెక్స్ట్ ప్రాపర్టీస్లో చెప్తాను, జస్ట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఇంకో రకంగా డైరెక్ట్గా నేను ఆన్సర్ ఫాస్ట్ చేయాలి అంటే ఎలా చేయాలి అంటే సో ఇలా చూసుకోవచ్చు. నెక్స్ట్ వస్తుంది సో పవర్ ఏదైతే ఉందో అది ముందుకు వచ్చేస్తుంది. సో ఆ ప్రాపర్టీ ఏంటో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. జస్ట్ ఒకసారి ఇంటి ఇస్తున్నాను. సో పవర్ ఏదైతే ఉందో అది ముందుకు వచ్చేస్తుంది. నెక్స్ట్ లాగా 5 విత్ బేస్ 5 అంటే ఇక్కడ ఏదైతే ఉందో బేస్ కూడా అదే ఉంటే దాని వాల్యూ ఎప్పుడు కూడా 1 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి 4 × 1 4 వస్తుంది. సో దాని గురించి మన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే మనకి ఎక్స్పోనెన్షియల్ నుంచి లాగర్థం ఎలా మార్చాలి, అలాగే లాగ్ నుంచి ఎక్స్పోనెన్షియల్కి ఎలా మార్చాలి. సో ఇది లాగర్థం కదా, దీన్ని ఎక్స్పోనెన్షియల్కి మార్చాలి అంటే ఏం చేస్తాం, లాగర్థం బేస్ ఏముందో ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా అదే ఉండాలి. అంటే అప్పుడు ఏంటి లాగర్థం బేస్ 5 నెక్స్ట్ పవర్ ఇక్కడ ఏదైతే ఉందో అది ఈక్వల్ టు ఎంత 625. సో అలాగే నెక్స్ట్ 2⁻³ = 1/8 అంటే అప్పుడు ఏంటి log ఆఫ్ 1/8 విత్ బేస్ ఎంత 2 ఈక్వల్ టు ఏంటి -3. అలాగే దీన్ని ఎక్స్పోనెన్షియల్ మార్చాలి అంటే 2 ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగర్థం బేస్ ఏముందో ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా అదే ఉంటుంది. కాబట్టి 2⁻³ = 1/8. అలాగే 7/0 = 1 అప్పుడు log 1 విత్ బేస్ 7 = 0. సో లాగ్ అనేది బేస్ ఏమున్నా కూడా సో రూల్స్ సాటిస్ఫై అవ్వాలి. బేస్ అనేది పాజిటివ్ ఉండాలి అండ్ నాట్ ఈక్వల్ టు 1. అది తప్పించి ఇంకా వేరే ఏది ఉన్నా కూడా అంటే బేస్ ఏముండాలి పాజిటివ్ అండ్ నాట్ ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు సో ఆ బేస్ ఏమున్నా సరే సో ద log 1 వాల్యూ ఏమొస్తుందంటే log 1 వాల్యూ 0. log 1 వాల్యూ 0. బేస్ అనేది పాజిటివ్ అండ్ అదర్ దాన్ 1. పాజిటివ్ కాబట్టి అసలు డిఫైన్డే అవ్వదు. బేస్ అనేది నెగిటివ్ ఉన్నా అదే బేస్ 1 ఉన్నా డిఫైన్డే అవ్వదు. సో పాజిటివ్ అండ్ అదర్ దాన్ 1 ఉన్నప్పుడు log 1 వాల్యూ ఎంత 0. సో నెగిటివ్ వాల్యూస్కి లాగ్ ఎందుకు డిఫైన్డ్ అవ్వదన్నాము చూద్దాం. ఇప్పుడు 3/x = సపోజ్ 27 అంటే సో దీన్ని 27ని 3 పవర్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చా, చేయొచ్చు. సో ఏం రాయొచ్చు 3/x అంటే ఏం రాయొచ్చు 3³ సో 3³ = 27. సో log 27 విత్ బేస్ 3 ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ బేస్ 3 ఉంది కాబట్టి ఇక పవర్ ఏది ఉందో అది వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇలా కన్వర్ట్ చేసాం. అదే 3/x = -27 ఎప్పుడు వస్తుంది, 3కి ఏం పవర్ చేస్తే -27 వస్తుంది, ఎప్పటికీ రాదు. అందుకే log ఆఫ్ -27 విత్ బేస్ 3 ఈక్వల్ టు సో దీని ప్రకారం చూస్తే ఈక్వల్ టు x. కానీ ఇది పాసిబులా 3/x = -27 పాసిబుల్? ఒకవేళ పాసిబుల్ అయితే ఇది x, కానీ ఇది పాసిబులా? సో రాయండి 3 పవర్స్ అంటే -27ని 3 పవర్ ఆఫ్ సంథింగ్ రాయగలిగారా? సో 27 రాయొచ్చు, 27ని 3³ అని రాయొచ్చు. కానీ -27ని వి కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ ది పవర్ ఆఫ్ 3 పవర్ ఆఫ్ సంథింగ్. ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు అసలు ఇదే పాసిబుల్ కానప్పుడు అప్పుడు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? కాబట్టి లాగ్ అనేది నెగిటివ్ వాల్యూస్కి డిఫైన్డ్ అవ్వదు. అలాగే 0/x = 7 అంటే 0కి ఏం పవర్ అప్లై చేస్తే 7 వస్తుంది? 0కి ఏం పవర్ అప్లై చేస్తే వస్తుంది 7? సో ఒకవేళ ఇది డిఫైన్డ్ అనుకుందాం, పాసిబుల్ అనుకుందాం, అప్పుడు ఏంటి మనం అనుకున్నట్టు log 7 విత్ బేస్ x = x ఒకవేళ అయితే. కానీ ఇది పాసిబులా? 0కి ఏం పవర్ చేస్తే x 7 వస్తుంది? ఏం పవర్ చేసినా రాదు. కాబట్టి ఇది పాసిబుల్ కానప్పుడు ఇది కూడా పాసిబుల్ కాదు. అందుకే లాగర్థం అనేది సో ఓన్లీ పాజిటివ్ వాల్యూస్కే 0 కూడా డిఫైన్డ్ అవ్వదు. 0కి డిఫైన్డ్ అవ్వదు, నెగిటివ్ వాల్యూస్ కూడా డిఫైన్డ్ అవ్వదు. ఇంతకుముందు చూసాం -27
నెగిటివ్ వాల్యూస్కి డిఫైండ్ అవ్వదు, 0 కూడా డిఫైండ్ అవ్వదు. అలాగే 2x = 0, ఒకవేళ ఇది పాసిబులా? 2కి ఏం పవర్ చేస్తే 0 వస్తుంది? సో 2కి ఎంత పవర్ చేసినా కూడా మీకు 0 రాదు. సో ఒకవేళ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి, log 0 విత్ బేస్ 2 = x. ఒకవేళ ఇది పాసిబుల్ అయితే. కానీ ఇది పాసిబుల్ కానప్పుడు ఇది కూడా పాసిబుల్ అవ్వదు. అందుకే log ఈజ్ నాట్ డిఫైన్డ్, నెగిటివ్ వాల్యూస్ అండ్ 0. అలాగే 1x = 16 అవుతుంది. 1కి ఏం పవర్ అప్లై చేస్తే 16 వస్తుంది? ఏం చేసినా రాదు. ఒకవేళ అయింది అనుకుందాం, అప్పుడు దీన్ని ఎక్స్పోనెన్షియల్ లాగ్లో మార్స్తే ఏంటి, log 16. ఎక్స్పోనెన్షియల్ బేస్ 1 ఉంటే లాగరిథం బేస్ కూడా 1, సో x. సో ఇది పాసిబుల్ అయితే ఇది రైట్. కానీ 1x అనేది ఎప్పుడు 16 అవ్వదు. అది పాసిబుల్ కానప్పుడు ఇది కూడా పాసిబుల్ అవ్వదు. కాబట్టి లాగరిథం బేస్ అనేది ఎప్పటికి కూడా 1 అవ్వదు. సో ఈ రూల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. చాలా చిన్న పాయింట్స్ కూడా చాలా మందికి గుర్తుండక ఇబ్బంది పడుతున్నారు. లాగ్ ఈజ్ డిఫైన్డ్ ఫర్ ఓన్లీ పాజిటివ్ వాల్యూస్. సో అది బేస్లో ఉన్నా లేదంటే లాగరిథం పైన ఉన్నారు. సో 625, 5 రెండు కూడా ఖచ్చితంగా పాజిటివే ఉండాలి. అండ్ బేస్ అనేది నాట్ ఈక్వల్ టు 1. బేస్ అనేది ఎప్పటికి కూడా 1 కాకూడదు. ఇప్పుడు ఒక క్వశ్చన్, log m బేస్ 4 = 1.5 అయితే దెన్ వాల్యూ ఆఫ్ m కావాలి. సో మనకి లాగరిథం రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది, m = లేదంటే లాగరిథం బేస్ ఏముందో ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా అదే. సో ఇక్కడ ఏదైతే ఉందో అది పవర్. సో 4^1.5 ఈక్వల్ టు ఏంటి, m. సో m = 4^1.5. సో 4^1.5 అంటే ఎంత, 3/2. సో 4^3/2 అంటే ఏంటి, 2^3/2. సో 2 క్యాన్సిల్, సో 2³. సో m = ఏమొస్తుంది, 8. m = 2³ అంటే ఎంత, 8. సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. log 5 బేస్ 5 = a ఇచ్చాడు. అలాగే log³ బేస్ 2 = a ఇచ్చాడు. దెన్ సో ఇది ఈక్వల్ టు ప్రూవ్ చేయమంటున్నాడు. సో చూద్దాం. ఫస్ట్ లాగరిథం నుంచి ఎక్స్పోనెన్షియల్కి కన్వర్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటి, లాగరిథం బేస్ 5 ఉంది కాబట్టి సో 5 పవర్ ఆఫ్ ఇక్కడ ఏంటి ఈక్వల్ టు a కదా. సో 5 పవర్ ఆఫ్ a = సో p. సో యాజ్ పర్ డెఫినేషన్ ఏంటి, లాగరిథం డెఫినేషన్ ప్రకారం సో లాగరిథంని ఎక్స్పోనెన్షియల్ మార్చాం. అలాగే ఎక్స్పోనెన్షియల్ని లాగరిథం ఎలా మార్చుకోవాలో మనం చూసాం. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇది మార్చాలంటే నెక్స్ట్ ఇక్కడ బేస్ ఏముంది, 2 ఉంది. సో 2 పవర్ ఆఫ్ ఇక్కడ రైట్ సైడ్ ఏముంది, a. 2 పవర్ ఆఫ్ a ఈక్వల్ టు ఏంటి, q. సో ఇప్పుడు pq వాల్యూస్ తెలిసినాయి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏమన్నాడు, p⁴ అంటే p⁴ ఇంటూ q⁴/100. సో p⁴ అంటే 5^a^4. సో 5^a^4 ఇంటూ q అంటే ఏంటి, 2^a^4/100. సో ఈక్వల్ టు 5^4a ఇంటూ 2^4a/100. సో 5 × 2 ఎంత వస్తుంది, 10. సో 10^4a/100. సో ఇక్కడ ఎలా ఉంది, 100 సంథింగ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ని మనం ఏం చేస్తున్నానంటే 10^2 4aని ఏం రాయొచ్చు, ఇలా రాయొచ్చు కదా. సో 4aని 10^4aని 10^2a/100. సో 10² అంటే ఎంత, 100^2a/100. సో ఏమొస్తుంది అప్పుడు ఆన్సర్ మీకు, 100^2a. సో ఇక్కడ బేస్ డినామినేటర్ల పవర్ ఎంత, 1. కాబట్టి ఏంటి, a⁴m/a⁴n ఫార్ములా a⁴m-n. కాబట్టి ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్, ది వాల్యూ ఆఫ్ n సాటిస్ఫైయింగ్ దిస్ ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ ఇచ్చి ఈక్వల్ టు 0 ఇచ్చాడు. సో వాల్యూ ఆఫ్ n ఎలా కనుక్కుంటున్నారో చూడండి. కొద్దిగా సో మేజర్గా మనం ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది. కొద్దిగా డిఫికల్ట్ ఉండొచ్చు. సో స్టార్టింగ్నే ఉంటుంది, తర్వాత అలవాటు అయితే ఈజీ. కొద్ది జాగ్రత్త చేయండి, ఎలా చేస్తున్నానో చూడండి, సరిగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ మనకి లాగ్ ఆఫ్ సంథింగ్ ఉంది. సో లాగ్ లోపల చాలా ఉంది. సో ఇదంతా సంథింగ్ ఏదో ఒకటి అనుకోండి, ఎక్స్ అనుకుంటే అప్పుడు క్వశ్చన్ మనకి ఎలా వచ్చింది, అదంతా ఎక్స్ అనుకుంటే అప్పుడు క్వశ్చన్ ఎలా కన్వర్ట్ అవుతుంది, లాగ్ ఎక్స్ విత్ బేస్ ఏ ఈక్వల్ టు 0గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. సో ఆ రౌండ్ చుట్టిందంతా నేను ఎక్స్ అనుకుంటే సో ఇలా కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు యాజ్ పర్ డెఫినేషన్ ప్రకారం మనకేం తెలుసు, సో ఈ లాగరిథం బేస్ ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ బేస్ ఇక్కడ ఈక్వల్ టు ఏది ఉందో అది ఎక్స్పోనెన్షియల్ పవర్ ఈక్వల్ టు ఎక్స్ అన్నది తెలుసు. సో మరి ఇక్కడ ఏ అంటే ఏంటి, ఈ క్వశ్చన్లో ఏ అంటే ఏంటి, ఆ రెడ్ రౌండ్ చేసిందంతా కూడా ఏనే.
కాబట్టి సో ఇది ఏ అనేది అటు సైడ్ వెళ్ళిపోతే అప్పుడు ఏ పవర్ 0. సో ఏ పవర్ 0 ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ అంటే ఏంటి, లేదంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ 0. ఓకేనా, ఎలా రాసిన ఓకే కదా. ఎక్స్ ఈక్వల్ టు ఏంటి, ఏ పవర్ 0. మరి ఎక్స్ అంటే ఏంటి, నేను రౌండ్ చుట్టింది మొత్తం కూడా ఎక్సే. అంటే ఏంటి 1 ప్లస్ లాగ్. సో 1 మళ్ళీ లాగ్ లోపల 1 ప్లస్, సో లాగ్ మళ్ళీ లాగ్ లోపల మళ్ళీ ఏముంది 1 ప్లస్ లాగ్, మళ్ళీ లాగ్ లోపల లాగ్ ఎన్ బేస్ పి. సో మరి ఈ లాగ్కి బేస్ ఏముంది, సి ఉంది. సో నెక్స్ట్ 1 మళ్ళీ ఈ లాగ్కి బేస్ ఏముంది, బి ఉంది. సో బేసెస్ కూడా రాయండి. ఈక్వల్ టు ఏంటి, ఏ పవర్ 0. సో ఈ ఎక్స్పోనెన్షియల్ బేస్. సో అక్కడ ఏమవుతుంది, సో లాగర్థమ్ బేస్ అనేది ఎక్స్పోనెన్షియల్ బేస్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఏ అనేది లాగర్థమ్ బేస్, అది ఎక్స్పోనెన్షియల్ బేస్గా కన్వర్ట్ అవుతుంది. రైట్ సైడ్ ఏదైతే ఉందో అది పవర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏ పవర్ 0 అంటే ఎంత, 1. ఏ పవర్ 0 అంటే ఎంత, 1. ఇప్పుడు 1 క్యాన్సిల్. సో అప్పుడు రైట్ సైడ్ ఏముంటుంది మీకు, 0 ఉంటుంది. సో రైట్ సైడ్ ఏముంటుంది, 0. సో మళ్ళీ ఈసారి మళ్ళీ ఇంకా లాగ్ ఓపెన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ లాగ్ రిమూవ్ చేయాలి. సో ఈసారి ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే సో అప్పుడు ఏమొస్తుంది మీకు, సో లాగర్థమ్ బేస్ ఏంటి, బి. నెక్స్ట్ రైట్ సైడ్ ఏది ఉందో లాగర్థమ్ బేస్కి ఎక్స్పోనెన్షియల్ బేస్గా కన్వర్ట్ అవుతుంది. సో బి పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు, సో ఇక్కడ రౌండ్ ఏదైతే రాసామో లాగర్థమ్ లోపల ఏదైతే ఉందో అది వస్తుంది. అంటే ఏంటి 1 ప్లస్ లాగ్, సో 1 ప్లస్ లాగ్ ఎన్ బేస్ పి. సో నెక్స్ట్ ఈ లాగ్కి బేస్ ఏంటి, సి వస్తుంది. ఇప్పుడు బి పవర్ 0 అంటే ఎంత, 1ఏగా. సో బి పవర్ 0 అంటే 1. సో 1 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఫైనల్గా దీని ఆన్సర్ ఏమొచ్చింది, ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకేనా, రైట్ సైడ్ 0నే కదా. సో ఇప్పుడు మళ్ళీ ఈ లాగ్ రిమూవ్ చేద్దాం. సో ఈ లాగ్ రిమూవ్ చేయాలంటే సో ఇదంతా ఏమొస్తుంది, ఇప్పుడు సి పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు, సో లాగర్థమ్ బేస్ సి ఉంది కాబట్టి ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా ఏమొస్తుంది, సి పవర్ ఆఫ్ రైట్ సైడ్ ఏముంది 0 ఈక్వల్ టు, సో ఏంటి 1 ప్లస్ లాగ్ ఎన్ బేస్ పి వస్తుంది. మళ్ళీ సి పవర్ 0 అంటే ఏంటి 1. సో ఎనీథింగ్ పవర్ 0 1ఏ కదా. సో 1 క్యాన్సిల్. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది, లాగ్ ఎన్ బేస్ పి ఈక్వల్ టు 0 వచ్చింది. సో మనకు అడిగింది ఎన్ వాల్యూ. సో ఎన్ ఈక్వల్ టు ఏమొస్తుంది, అప్పుడు ఎన్ ఈక్వల్ టు, సో ఇక్కడ లాగర్థమ్ బేస్ ఏదైతే ఉందో ఎక్స్పోనెన్షియల్ బేస్ అదే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఏది ఉందో అది పవర్ వస్తుంది. సో ఎన్ ఈక్వల్ టు పీ పవర్ ఆఫ్ 0 కాబట్టి ఎన్ వాల్యూ ఎంత, 1. సో ఎన్ వాల్యూ 1. సో ఆన్సర్ డి ఈజ్ కరెక్ట్. జాగ్రత్త చేస్తే ఈజీ చేసేయచ్చు. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి క్వశ్చన్ చేసేటప్పుడు. సో కొన్ని ఐడెంటిటీస్ చూద్దాం. ఇంతకుముందు చెప్పాను లాగ్ 1 వాల్యూ 0. సో బేస్ ఏమున్నా కూడా లాగ్ 1 వాల్యూ ఇంతకుముందు మనం చూసాం. సో లాగ్ 1 ఎంత, 0. బేస్ ఏమున్నా సరే, కాకపోతే బేస్ అనేది నెగిటివ్ ఉండకూడదు, అదర్ దాన్ 1. ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. కాబట్టి బేస్ ఇక్కడ ఏదైతే ఉందో నెగిటివ్ అవ్వకూడదు, అంటే పాజిటివ్ అవ్వాలి అండ్ సేమ్ టైం 1 కాకూడదు. అప్పుడు అది ఏమున్నా పర్లేదు, ఇంకా అవి ఈ తప్పించి అంటే నెగిటివ్ అండ్ 1 తప్పించి ఇంకేమున్నా పర్లేదు. అప్పుడు లాగ్ 1 ఎనీ బేస్ ఈజ్ 0. సో నెక్స్ట్ లాగ్ ఏ బేస్ ఏ. సో రెండు సేమ్ ఉంటే ఎప్పుడు కూడా మీకు 1 వస్తుంది. సో రెండు సేమ్ ఉన్నప్పుడు 1 వస్తుంది. సో దీన్ని ఎక్స్పోనెన్షియల్ కన్వర్ట్ చేయండి కావాలంటే. ఎక్స్పోనెన్షియల్ కన్వర్ట్ చేస్తే ఎక్స్పోనెన్షియల్ లాగర్థమ్ బేస్ ఏ కాబట్టి ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా 1 సార్ ఏనే. నెక్స్ట్ రైట్ సైడ్ ఏముంది 1 ఉంది. ఈక్వల్ టు లాగ్ లోపల ఏముందో అది వస్తుంది. అంటే ఏ పవర్ ఏ ఈక్వల్ టు ఏ పవర్ 1 ఈక్వల్ టు ఎంత, ఏ పవర్ 1 ఈక్వల్ టు ఏనే కదా. సో లేదంటే ఏ పవర్ 1 ఈక్వల్ టు. ఇప్పుడు చూడండి ఎందుకు వస్తుందో. ఇప్పుడు లాగ్ ఆఫ్ ఏ విత్ బేస్ ఇక్కడ లాగ్ ఎక్స్పోనెన్షియల్ బేస్. సో ఈక్వల్ టు ఇక్కడ పవర్ ముందుకు వచ్చేస్తుంది కాబట్టి లాగ్ ఏ బేస్ ఏ అంటే సో లాగర్థమ్ లోపల ఏదైతే ఉందో బేస్ కూడా అదే ఉంటే ఆన్సర్ ఎంత, 1. అంటే లాగ్ 20 విత్ బేస్ 20. సో రెండు సేమ్ ఉంటే 1. ఏమన్నా సరే నెగిటివ్స్ అంటే మినిమం రూల్స్ ఫాలో అవ్వాలి. లాగ్ లోపల నెగిటివ్ ఉండకూడదు, బేస్ 1 ఉండకూడదు. ఇంకా తప్పించి మీ ఇష్టం ఏమన్నా రాయండి. సో లాగ్ 7 బేస్ 7 ఎంత, ఆన్సర్ 1. సో రెండు సేమ్ ఉంటే ఆన్సరు 1 వస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో ఇది గుర్తుపెట్టుకోకపోయినా ఏం పర్లేదు, తర్వాత ప్రాపర్టీస్లో వస్తుంది అక్కడ చూద్దాం. సో అయినా కూడా చూద్దాం. సో 1/a అంటే ఏ పవర్ -1 ఈక్వల్ టు ఎంత, 1/a కదా. అంటే ఇప్పుడు లాగ్ సో 1/a. సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్ ఏ కాబట్టి లాగర్థమ్ బేస్ కూడా ఏనే. సో ఇక్కడ పవర్ ఏది ఉందో అది వచ్చేస్తుంది కాబట్టి లాగ్ 1/a బేస్ ఏ -1 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ
లాగ్ ఏ బేస్ 1/a అది కూడా మీకు -1 వస్తుంది. సో నెక్స్ట్ ప్రాపర్టీ తీసినప్పుడు అది దాని గురించి డిస్కస్ చేద్దాం, అక్కడ చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఈ రెండు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొన్ని లాగర్థం వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే బెటర్. సో log2 బేస్ 10 వాల్యూ అప్రాక్సిమేట్లీ 0.3010, అలాగే log3 వాల్యూ ఇది, అలాగే ln2 ఈ రెండు పెద్దగా అవసరం లేదు. ln పై రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి. ln అంటే ఏం లేదు, లాగర్థం బేస్ ఈ ఉన్నట్టు, అంటే ln అంటే సో మనకి లాగ్ ఏం లేదంటే ఇంకా అంటే log2 రాసింది, ఏం రాలేదంటే బేస్ 10 ఉన్నట్టు. అలాగే నెక్స్ట్ log2 బేస్ ఈ అంటే బేస్ 10 ఉంటే కామన్ లాగర్థం అంటాం. సో బేస్ ఈ ఉంటే న్యాచురల్ లాగర్థం అంటాం. సో దీన్ని సో ఎలా రాస్తామంటే ln అని రాస్తాం. ln2 అంటే అర్థం ఏంటి, ln2 అంటే న్యాచురల్ లాగర్థం. సో దీన్ని బేస్ 10 ఉంటే కామన్ లాగర్థం. సో ln2 అంటే మీనింగ్ ఏంటంటే log2 బేస్ ఈ అని అర్థం. సో ఈ ఉంటేనేమో న్యాచురల్ లాగర్థము, బేస్ 10 ఉంటేనేమో కామన్ లాగర్థం అంటాం. సో ఈ వాల్యూస్ అంత అవసరం ఏం లేదు. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక లాగర్థంల ఐడెంటిటీ. సో ఇక్కడ లాగర్థం బేస్ ఏముందో ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా అదే ఉంది. ఐడెంటిఫై చేయండి. ఇక్కడ లాగర్థం బేస్ ఏ ఉంది, ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా సేమ్ ఉంటే ఇదంతా రిమూవ్ అయిపోయి ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ ఏది ఉందో అదే వస్తుంది. సో ఆన్సర్ ఏంటి, n. ఇక్కడ కూడా మన కండిషన్స్ ఏంటి, లాగర్థమ్స్ రూల్స్ ఫాలో అవ్వాలి. లాగ్ లోపల ఏదైతే ఉందో అది పాజిటివ్ ఉండాలి, n కూడా లోపల ఉంది కాబట్టి అది పాజిటివ్ ఉండాలి, బేస్లో ఏదైతే ఉందో అది 1 కాకూడదు. అది కామన్గా ఎక్కడైనా మనం రాసేది లాగర్థమ్స్లో లోపల ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి, బేస్ అనేది 1 ఉండకూడదు. సో ప్రూఫ్ కావాలని చూద్దాం. లాగ్ n బేస్ ఏ, ఇక్కడ ఏకి పవర్ ఏదైతే ఉందో దాన్ని x అనుకుంటున్నాం. దీన్ని x అనుకుంటే అప్పుడు సో ఇప్పుడు లాగ్ రిమూవ్ చేశారనుకోండి, లాగ్ రిమూవ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది దీని నుంచి, సో n ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎక్స్, లాగర్థం బేసు ఎక్స్పోనెన్షియల్ బేస్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ రైట్ సైడ్ ఏముందో అది వస్తుంది. సో n ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్. సో ఇప్పుడు n ఈక్వల్ టు ఏ, సో ఏ అంటే బేస్ ఇక్కడ ఏ ఉంది కాబట్టి ఏ. నెక్స్ట్ ఎక్స్, ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఎక్స్ అంటే ఏముంది, లాగ్ n బేస్ ఏ, కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ ప్లేస్లో ఇది రాసేస్తున్నాను, ఏంటి లాగ్ n బేస్ ఏ. కాబట్టి సో ఆన్సర్ ఏంటి, n వచ్చింది. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోనెన్షియల్ బేసు లాగర్థం బేసు రెండు సేమ్ ఉంటే ఇక్కడ పైన 3 ఉంటే 3నే వస్తుంది, 5 ఉంటే 5నే వస్తుంది. సో లాగ్ 5 బేస్ 7, సో లాగర్థం బేస్ ఏముంది, ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా సేమ్ ఉంది ఉంటే అప్పుడు ఆన్సర్ ఏంటి 5. అలా లాగ్ 22 బేస్ 9, నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా 9, రెండు సేమ్ ఉన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది 22 అవుతుంది. సో లాగర్థం బేస్ ఎక్స్పోనెన్షియల్ బేస్ రెండు సేమ్ ఉంటే మీరు డైరెక్ట్గా రాసేయచ్చు. అలా లాగ్ n బేస్ 10, ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా 10, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెన్షియల్ బేస్ లాగర్థం బేస్ రెండు సేమ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది n. సో వాటితో పాటు ఇవి కూడా కొన్ని ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో లాగ్ లోపల ఏమన్నా ఉండని అది ఖచ్చితంగా పాజిటివ్ ఉండాలి. అంటే ఇక్కడ m n పాజిటివ్, చూడండి లాగ్ లోపల m n ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఎందుకు రాస్తున్నాం అది మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా చూడండి లాగ్ లోపల ఉంది కాబట్టి పాజిటివ్, కాబట్టి mn పాజిటివ్. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ బేస్ ఏమన్నా అది కూడా బేస్ కూడా ఏమున్నా కూడా అది కూడా పాజిటివ్ అన్నాం. నెక్స్ట్ బేస్ అనేది నాట్ ఈక్వల్ టు 1 అన్నాం, బేస్ అనేది నాట్ ఈక్వల్ టు 1. సో అవన్నీ కామన్ పాయింట్సే. ఇప్పుడు ఏంటంటే లాగ్ mn బేస్ ఏ అంటే మనం ఏం రాయొచ్చు, లాగ్ m ప్లస్ లాగ్ n, లాగ్ ప్రొడక్ట్ ఉంది ఇక్కడ m ఇంటూ n, దాన్ని మనం ఎలా స్ప్లిట్ చేయొచ్చు, లాగ్ m ప్లస్ లాగ్ n, ఇక్కడ బేస్ ఏదైతే ఉందో అదే రాసేస్తాం. అలాగే ఫార్ములాని రివర్స్, లాగ్ m ప్లస్ లాగ్ n అంటే ఏంటి, రివర్స్ కూడా యూజ్ చేసుకోవాలి. ఏమొస్తుంది, లాగ్ mn బేస్ ఏ అంటే ఫార్ములాని లెఫ్ట్ రైట్ గుర్తుపెట్టుకోండి, రైట్ టు లెఫ్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రూఫ్ కావాలంటే ఏం లేదు, దీన్ని ఏ ఎక్స్ అనుకుంటున్నాం, దీన్ని వై అనుకుంటున్నాం కాబట్టి లాగ్ m బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం, దీన్ని వై అనుకున్నాం. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పోనెన్షియల్లో కన్వర్ట్ చేస్తే m ఈక్వల్ టు ఏమొస్తుంది, ఏ పవర్ ఎక్స్, ఇక్కడ n ఈక్వల్ టు ఏమొస్తుంది, ఏ పవర్ వై వస్తుంది. సో మనకి m ఇంటూ n అంటే ఏంటి, m ఇంటూ n, m అంటే ఏంటి ఏ పవర్ ఎక్స్, వై n అంటే ఎంత ఏ పవర్ వై. సో ఏ పవర్ ఆఫ్ m ప్లస్ ఏమొస్తుంది, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n కదా, కాబట్టి ఇక్కడ ఏ పవర్స్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి. సో మీకు ఫైనల్గా ఏమొచ్చింది, mn ఈక్వల్ టు సో ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వచ్చింది. ఇప్పుడు దీనికి మనం లాగ్ అప్లై చేస్తే
లాగ్ ఎంఎన్ ఈక్వల్ టు లాగ్ ఎంఎన్ విత్ బేస్ ఏ ఈక్వల్ టు ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ వైఏ కదా. సో మీకు రైట్ సైడ్ ఉంటే కంఫర్టబుల్ ఉంటే ఇక రైట్ సైడ్ రాసుకోండి. సో ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ నుంచి లాగ్దాం మార్చాలంటే ఏం రాస్తాం, లాగ్ ఎంఎన్ విత్ బేస్ ఎక్స్పోనెన్షియల్ బేస్ ఈక్వల్ టు పవర్ ఏదైతే ఉందో అది. సో మరి ఎక్స్ అంటే ఏంటి, లాగ్ ఎం బేస్ ఏనేగా. నెక్స్ట్ వై అంటే ఏంటి, లాగ్ ఎన్ బేస్ ఏ. కాబట్టి అప్పుడు ఈ ఫార్ములా వచ్చేసింది కదా. అలాగే ఈ ఫార్ములాని ఎన్ని టర్మ్స్ కైనా ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఓన్లీ 2 టర్మ్స్ ప్రోడక్ట్ ఉంది. అలా కాకుండా ఇక్కడ చూడండి ఫార్ములా ఎన్ లాగ్ ఆఫ్ x1 ఇంటూ x2 ఇంటూ x3 ఇంటూ అప్ టు xn. సో మనం ఏం రాయొచ్చు అప్పుడు ఇంటిట్యూల్గా లాగ్ x1 ప్లస్ లాగ్ x2 ప్లస్ లాగ్ x3 అప్ టు లాగ్ xn. అండ్ ప్రతి దానికి కూడా బేస్ ఏంటి, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఇక్కడ లాగర్థం బేస్ ఏముందో అదే వస్తుంది, అన్నిటికీ బేస్ ఏ. అలాగే నెక్స్ట్ దీని నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కూడా ఇచ్చేయాలి. సో లాగ్ ఆఫ్ x1 ప్లస్ లాగ్ ఆఫ్ x2 ప్లస్ లాగ్ ఆఫ్ x3 అప్ టు లాగ్ ఆఫ్ xn అంటే ఏంటి, లాగ్ ఆఫ్ x1 ఇంటూ x2 ఇంటూ x3 ఇంటూ అప్ టు xn. సో ఫార్ములా ఇంతకుముందులానే సేమ్ ప్రూవ్ చేసేసుకోవచ్చు, ఆయన ప్రూఫ్ అవసరం లేదు. సో ఫార్ములా ఎలాగైనా గుర్తుపెట్టుకునే ఫార్ములా గుర్తుంటుంది, పెద్ద కష్టం కూడా కాదు. సో ఇవి కాకుండా ఇంకో ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి, లాగ్ m పవర్ n బేస్ ఏ. సో ఇక్కడ లాగ్ చూడండి m పవర్ n. సో ఇక్కడ లాగ్ m దాని పవర్ ఎంత ఉంది n, ఆ పవర్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తుంది. సో n ఇంటూ లాగ్ m బేస్ ఏ అని రాసేయచ్చు. అదే పవర్ అనేది బేస్లో ఉందనుకోండి, సో లాగ్ m బేస్ ఏ పవర్ n. సో ఇక్కడ పవర్ ఏమో ఇక్కడ ఉంది, ఇక్కడేమో పవర్ అనేది బేస్కి వచ్చింది. అప్పుడు ఏమొస్తుందంటే దీన్ని 1/n, బేస్లో ఉంటేనేమో 1/n ఇంటూ సో లాగ్ m బేస్ ఏ అని రాస్తాం. సో ఇప్పుడు లాగ్ 243 బేస్ 3 వాల్యూ కావాలి. సో ఇప్పుడు ఏంటి, లాగ్ 243 అంటే ఎంత, 3/5, బేస్ ఎంత 3. సో ఇప్పుడు ఏంటి, పవర్ ఉంది, పవర్ ఏదైతే ఉందో అది ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తుంది. సో 5 ఇంటూ లాగ్ 3 బేస్ 3. సో 5 ఇంటూ లాగ్ 3 బేస్ 3 రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, లాగర్థము బేస్ రెండు సేమ్ ఉంటే ఎంత, దాని వాల్యూ ఎంత 1. కాబట్టి ఆన్సర్ ఎంత 5. అలాగే లాగ్ 1/16 బేస్ 4. సో 1/16 అంటే అప్పుడు లాగ్ ఆఫ్ 1/4. సో లాగ్ ఆఫ్ 1/4 స్క్వేర్ బేస్ 4. సో లాగ్ ఆఫ్ 1/4 దీన్ని ఇలా కూడా రాయొచ్చు, లాగ్ 4 హోల్ పవర్ -2 బేస్ 4. సో ఇప్పుడు పవర్ ఏదైతే ఉందో అది ఏమొస్తుంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాగ్ వచ్చేస్తుంది. కాబట్టి -2 ఇంటూ సో లాగ్ 4 విత్ బేస్ 4. సో రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ ఎంత 1. సో 1 ఇంటూ -2 ఎంత, -2. అలాగే లాగ్ 3 బేస్ 81. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే, సో లాగ్ 3 81ని 3/4 అని రాయొచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టు బేస్లో పవర్ ఉంటే, సో పైన పవర్ ఉంటేనేమో ఇలా ఉంటేనేమో లాగ్ 3/4 బేస్ 3 అంటే అప్పుడు ఏంటి, పవర్ ముందుకు వచ్చేస్తుంది 4 ఇంటూ లాగ్ 3 బేస్ 3. అయితే ఇక్కడ బేస్ పవర్ ఎక్కడుంది, బేస్లో ఉంది. బేస్లో ఉంటే ఏమొస్తుందంటే 1/4 ఇంటూ లాగ్ 3 విత్ బేస్ 3. సో ఈక్వల్ టు 1/4 ఇంటూ లాగ్ 3 బేస్ 3 అంతా 1. ఇంతకుముందు మళ్ళీ చెప్తానని చెప్పాను, ఇప్పుడు అది చూద్దాం. లాగ్ ఆఫ్ 1/a బేస్ ఏ -1 ఎందుకేందో. సో లాగ్ ఆఫ్ 1/a అంటే ఏం రాయొచ్చు, ఏ పవర్ -1 అని రాయొచ్చు కదా విత్ బేస్ ఏ. సో మైనస్ అనేది ముందుకు వచ్చేసింది అనుకోండి, మైనస్ లాగ్ ఏ విత్ బేస్ ఏ, పవర్ ముందుకు వచ్చేస్తుంది కదా. కాబట్టి ఏమొస్తుంది అప్పుడు మైనస్ లాగ్ ఏ విత్ బేస్ ఏ అంతా సేమ్, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 1. కాబట్టి ఆన్సర్ ఏంటి 1. అలాగే లాగ్ ఆఫ్ ఏ విత్ బేస్ 1/a, దీని వాల్యూ కూడా -1. చూద్దాం ఎందుకు. సో లాగ్ ఏ, సో ఇక్కడ 1/aని ఏ పవర్ -1 రాయొచ్చు. ఇక్కడ పవర్ అనేది బేస్లో ఉంది కాబట్టి సో 1/3 ప్రాపర్టీ ప్రకారం బేస్లో ఉంటే ఏం చేస్తాం 4, 1/4 వస్తుంది. అలా ఇక్కడ పవర్ అనేది బేస్లో ఉంది కాబట్టి 1/-1 లాగ్ ఏ విత్ బేస్ ఏ. సో లాగ్ ఏ విత్ సేమ్ బేస్ ఉన్నప్పుడు సేమ్ వస్తుంది 1. సో ఇదేంటి 1/-1 అంటే -1 ఇంటూ 1. సో ఆన్సర్ ఎంత -1. సో ఒకదానికోటి రెసిప్రోకల్ ఉన్నాయి చూసారా, ఒకదానికోటి రెసిప్రోకల్ ఉన్నప్పుడు దాని వాల్యూ -1. ఇక్కడ ఏ ఉంటే దాని రెసిప్రోకల్ ఉంది, ఇక్కడ ఏ ఉంటే దాని రెసిప్రోకల్ ఏముంది, బేస్లో 1/a ఉంది. సో లాగర్థం లోపల ఏదైతే ఉందో బేస్ దాని రెసిప్రోకల్ ఉంటే 1/aకి రెసిప్రోకల్ ఏ, లేదంటే ఏకి రెసిప్రోకల్ ఎంత 1/a. సో ఒకదానికోటి రెసిప్రోకల్ అయినప్పుడు దాని వాల్యూ ఏమొస్తుంది మీకు -1 వస్తుంది.
సో అలాగే ఇది కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో లాగ్ ఎమ్ సో బేస్ ఏ బై లాగ్ బి విత్ బేస్ ఏ రెండింటికి సేమ్ బేస్ ఉంది. సో అప్పుడు ఏంటంటే మీకు ఏమొస్తుంది, లాగ్ ఎమ్ విత్ బేస్ బి వస్తుంది. లాగ్ ఎమ్ విత్ బేస్ బి. లేదంటే దీన్ని ఏం రాయొచ్చు, దీన్ని ఇలా రాసుకోవచ్చు. లాగ్ ఎమ్ అంటే ఒక కామన్ బేస్ తోటి రాయొచ్చు. ఎలా రాయొచ్చో చూద్దాం. సో లాగ్ ఎమ్ బేస్ మీ ఇష్టం ఏమన్నా రాసుకోండి. సో మీ ఇష్టం ఏదన్నా. సపోజ్ 5 రాసాం అనుకోండి, అప్పుడు నెక్స్ట్ లాగ్ బి ఇక్కడ ఏం రాసామో దీన్ని కూడా బేస్ అదే రాయొచ్చు. అంటే ఇప్పుడు ఇది ఏమొస్తుంది, లాగ్ ఎమ్ బేస్ బి వస్తుంది. సో రెండింటికి సేమ్ బేస్ ఉన్నప్పుడు సో ఏమొస్తుంది, లేదంటే ఒక పని చేయండి, ఇలా లాగ్ ఆఫ్ దీనికంటే ముందు ఈ ఫార్ములా డిస్కస్ చేసి చూద్దాం. లాగ్ ఏ బేస్ బి అంటే ఏం రాయొచ్చు అంటే లాగ్ ఏ బై లాగ్ బి అని రాయొచ్చు. సో బేస్ మీ ఇష్టం ఏది అవసరమైతే అది, ఆ సిచ్యువేషన్ బట్టి ఏం అవసరమైతే అది రాసుకుంటారు. సో లాగ్ ఏ బేస్ బి అంటే ఏం రాయొచ్చు, లాగ్ ఏ బై లాగ్ బి విత్ సంథింగ్ బేస్. సో ఏదన్నా రాసుకోవచ్చు. సో ఏది అవసరమైతే అది సిచ్యువేషన్ బట్టి. అలాగే ఇప్పుడు లాగ్ ఇక్కడ చూడండి, లాగ్ ఎమ్ విత్ బేస్ ఏ బై లాగ్ బి విత్ బేస్ ఏ. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు, సో యాజ్ పర్ దీని ప్రకారం లాగ్ ఏ బేస్ బి అంటే ఏంటి, లాగ్ ఏ బై లాగ్ బి అని రాసాం. అలాగే దీన్ని ఏం రాయొచ్చు, లాగ్ సేమ్ దీనిలాగా ఇక్కడ చూడండి, లాగ్ ఎమ్ విత్ బేస్ ఏ అంటే లాగ్ ఏ బేస్ బి అంటే ఏం రాసాం, లాగ్ ఏ బై లాగ్ బి అని రాసాం. అలాగే దీన్ని ఏం రాస్తాం, లాగ్ ఎమ్ బై లాగ్ ఏ. సో బేస్ అనేది మీకు ఏం అవసరమైతే అది రాసుకోండి. 2 అవసరమైతే 2, అక్కడ ఏది అవసరమైతే అది రాసుకోవచ్చు. అంటే రెండింటికి మాత్రం సేమ్ బేస్ రాయాలి. ఒక్కొక్క దానికి ఒకటి రాయబాకండి. బేస్ ఏమన్నా రాయొచ్చు అంటే రెండింటికి సేమే రాయాలి. సేమ్ రాసి మీ ఇష్టం ఏది అవసరమైతే అది రాసుకోవచ్చు. అలాగే లాగ్ ఎమ్ బేస్ ఏ అంటే ఏంటి, లాగ్ ఎమ్ బేస్ 10 అనుకుంది, ఎక్కువ 10 వాడతాం కాబట్టి ఓకే 10 రాద్దాం. లాగ్ ఏ బేస్ 10 బై, సో అవసరాన్ని బట్టి బేస్ రాయమన్నాను, అది మీకు ప్రాక్టీస్లో చేసిన కొద్దీ ఎప్పుడు ఏది అవసరమో తెలుస్తుంది. సో బై, సో ఇదేంటి లాగ్ బి బేస్ 10 బై లాగ్, సో ఏంటి ఇక్కడ బేస్ ఏముంది, ఏ ఉంది కదా, ఏ బేస్ 10. ఇప్పుడు రెండిట్లో కూడా మీకు డినామినేటర్ సేమ్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది మీకు, లాగ్ ఎమ్ బేస్ 10 బై లాగ్ బి బేస్ 10 వస్తుంది. సో ఇప్పుడు దీని ప్రకారం లాగ్ ఏ బేస్ 10 బై లాగ్ బి బేస్ 10 అంటే ఏంటి, లాగ్ ఆఫ్ ఏ విత్ బేస్ బి. కాబట్టి ఇది ఏమొస్తుంది మీకు, లాగ్ ఎమ్ బేస్ ఏమిటి బి. సో అదే కదా ఇక్కడ వచ్చింది. సో రెండిటికి సేమ్ బేస్ ఉంది. సో అది రిమూవ్ చేసేసి మనం ఏం రాయొచ్చు అంటే లాగ్ ఎమ్ బేస్ బి కింద ఏదైతే ఉందో అది బేస్లో వచ్చేస్తుంది. అలాగే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. రెండు విధాలుగా చూసుకోండి. ఇక్కడ రెండింటికి సేమ్ బేస్ ఉన్నప్పుడు ఆ బేసెస్ కట్ చేసేసి ఏం రాశాం, లాగ్ ఎమ్ విత్ బేస్ బి అని రాశాము. అలాగే ఇలా ఉంటే ఇలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. సో రెండిట్లో చూడండి లాగర్థం పవర్ ఉంది రెండిట్లో కూడా. సో ఇక్కడ లాగర్థం బేస్ ఇక్కడ ఏది ఉందో ఇక్కడ కూడా బేస్ అదే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏసీలు ప్లేసెస్ ఇంటర్చేంజ్ అయినాయి. ఏ అండ్ ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు లాగ్ 10 బేస్ 5 ఇక్కడ 7 ఎక్స్పోనెన్షియల్ బేస్ 7 అయితే దీన్ని మనం ఏం రాయొచ్చు, లాగ్ 7 బేస్ మాత్రం మార్చబాకండి, బేస్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్ ఏమొస్తుంది, 10 వస్తుంది. అంటే 7 అండ్ 10 ఈ రెండు ప్లేసెస్ ఇంటర్చేంజ్ అవుతున్నాయి. సో 10 అండ్ 7 ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేయొచ్చు. సో అలా రాసుకోవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రూఫ్ కావాలంటే మనం లెఫ్ట్ సైడ్ తీసుకుందాం, ఎల్హెచ్ఎస్. సో లెఫ్ట్ సైడ్ ఈక్వల్ టు ఏంటి, ఏ పవర్ ఆఫ్ లాగ్ సి విత్ బేస్ బి. సో దీన్ని ఎలా రాస్తున్నాం చూడండి, లాగ్ సి బేస్ బిని లాగ్ సి బేస్ ఏ ఇంటూ లాగ్ ఏ బేస్ బి రాయచ్చా. సో కావాలంటే చూడండి, ఇది ప్రాపర్టీ చెప్పాను లేదు, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో లాగ్ సి బేస్ ఏ లాగ్ ఏ బేస్ బి. సో రెండింటిలో సేమ్ ఉన్నప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే లాగ్ సి విత్ బేస్ బి అని రాయొచ్చు. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ లాగర్థం బేస్ అదే ఉంటే సో ఇలా రాసేయచ్చు. సో లేదంటే దీన్ని ఇప్పుడు చూడండి ఎలా రాస్తున్నాను, లాగ్ సి బేస్ ఏ అంటే ఏంటి, లాగ్ సి బై లాగ్ ఏ ఇంటూ లాగ్ ఏ బేస్ బి అంటే ఏంటి, లాగ్ ఏ బై లాగ్ బి. సో రెండింటిలో లాగ్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి మీకు వచ్చింది, లాగ్ సి బై లాగ్ బి.
సో లాగ్ సి బై లాగ్ బి అంటే ఏంటి అప్పుడు లాగ్ సి విత్ బేస్ బి, లాగ్ సి విత్ బేస్ బి, కాబట్టి లాగ్ సి విత్ బేస్ బిని ఇలా రాసుకోవచ్చు. సో ఏంటి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రాక్టీస్ కూడా ప్రూఫ్ కూడా నేర్చుకోవాలి, ఇది చాలా యూజ్ అవుతుంది. సో మనం ఏం రాశాము విత్ లాగ్ సి, ఇక్కడ ఏదైతే ఉందో అది రాసి నేను కామన్ బేస్ ఏదో రాసుకున్నాను, ఏ రాశాను, ఏ వేరే బేస్ ఎందుకులేండి ఎక్స్పోనెన్షియల్ బేసే రాసేయండి. సో ఇక్కడ ఏదైతే రాశానో అక్కడ పైన రాసేయండి ఏ విత్, నెక్స్ట్ ఇక్కడ బేస్ బి రావాలి కదా. సో ఇక్కడ సి ఒకటి బి ఒకటి, ఒక దాంట్లో పైన వచ్చింది, ఇంకో దాంట్లో ఏమొచ్చింది బేస్లో వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదంటే అది రాస్తారంటే ఇక్కడ ఏదైతే ఉందో అది రాసుకోండి, అంటే ఏదైనా రాయొచ్చు, రాయడానికి ఏదైనా రాయొచ్చు, కానీ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ బేస్ ఏది ఉందో అది రాయండి, అది రాస్తే మనకు ఆన్సర్ వస్తుంది. రాయడానికి మాత్రం ఏమన్నా రాయొచ్చు. ఇప్పుడు ఇది ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ టైప్లో ఉంది, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ టైప్ అంటే ఏం రాయొచ్చు, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ రాయొచ్చు కదా. సో దీన్ని ఏం రాస్తున్నానంటే నేను ఏ పవర్ లాగ్ సి, ఇది ఎం అనుకుంటున్నాను, లాగ్ సి విత్ బేస్ ఏ హోల్ పవర్ ఏంటి ఎన్, ఎన్ అంటే ఏంటి లాగ్ ఏ విత్ బేస్ బి. నెక్స్ట్ ఇంత ముందు చెప్పిన ప్రాపర్టీ ప్రకారం ఎక్స్పోనెన్షియల్ బేసు లాగర్థం బేసు, ఇక్కడ లాగర్థం బేస్ ఏ ఉంది, ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా సేమ్ ఉంది. సో లాగర్థం బేసు ఎక్స్పోనెన్షియల్ బేసు రెండు సేమ్ ఉంటే ఏమొస్తుంది, ఈ లాగ్ రిమూవ్ అయిపోయి సి వస్తుంది. సో సి పవర్ లాగ్ ఏ విత్ బేస్ బి, సి పవర్ లాగ్ ఏ విత్ బేస్ బి వచ్చేసింది, రైట్ సైడ్ వచ్చేసింది. కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రూఫ్ కాకపోయినా కూడా అట్లీస్ట్ ఈ రెండు ప్లేసెస్ ఇంటర్చేంజ్ చేయొచ్చు. సో ప్రాబ్లమ్స్లో ఎక్కడ వచ్చినప్పుడు ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేయొచ్చు, అది బాగా గుర్తుపెట్టుకోండి.